నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా కదులు ఎట్టి మదిపోయట్టు బిగించి గట్ట ఆచిరగట్టు ఊపిరినోనే ఆపేసట్టు నమ్మ వెంటే ఒట్టు వెల్కమ్ టు రచ్చా రంబోలా. అప్పుడప్పుడు మన జీవితాల్లో అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతుంది. అవేంటో మీ ముందుకు చెప్తాను. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్. చాలా మంది సెల్ ఫోన్స్ మాట్లాడుతుంటారు. హలో ఏంటి, అవునా, ఎప్పుడు, సరే సరే ఇలా అంటే వాడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు, వాడితో డైరెక్ట్ మాట్లాడడం మనకు తెలియదు. ఇంకొంతమంది అమ్మాయిలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టుకు బాగా ఆకులు ఉన్నాయి, లేదు, అవునా, అందరు అలానే అంటారు. చిప్పు అది కాదు, ఎప్పుడు కొనిస్తావు, అది కొనిస్తున్నావు కదా, ఇలా చూసరికి అక్కడ ఏముండదు. ఒక అతను ఒక వీధిలో కూరగాయలు అమ్ముతూ వస్తున్నాడు. అంటే వస్తుంటే అక్కడ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అమ్మో, ఈ 5 అంతస్తుల బిల్డింగ్ పై అంతస్తులో ఈ కాలనీ ప్రెసిడెంట్ ఉంటాడు. ఏదో వాడికి ప్రతిరోజు 5 అంతస్తులు పైకి ఎక్కాలండి. వాడి ఇంటికి లిఫ్ట్ లేదు. ఒక రోజులో వాడిని ఇంటికి వెళ్ళలేదు అనుకో, వాడు నన్ను రేపు పొద్దున ఈ కాలనీలో కూరగాయలు అమ్ముకునేవాడు అని పాపం 5 అంతస్తులు పైకి ఎక్కాడు. సార్ సార్ ఏంటి సార్, అది కూరగాయలు ఈ రోజు ఏమొచ్చు అని మొహం మీద తలిపేశాడు. ఇదేంటి 5 ఫ్లోర్స్ ఎక్కొచ్చా, నా కొడుకు ఏం తీసుకోలేదు. సార్ సార్ ప్లీజ్. ఏంటయ్యా అంటే, కనీసం కరివేపాకనే తీసుకోండి సార్, ఈ రోజు ఏమద్దు అని మొహం మీద తలిపేశాడు. ఈ డబ్బా చెత్త నా కొడుకు అనేసి పాపం వాడు 5 ఫ్లోర్స్ మళ్ళీ కిందికి దిగి కూరగాయలు కూరగాయలే అని అమ్ముతుంటూ పోతుంటే వీడు కిటికీలోంచి కూరగాయలు అబ్బాయి ఒకసారి పైకి రా అనేసి పాపం మళ్ళీ 5 ఫ్లోర్స్ ఎక్కాడు. ఎక్కేసి ఇది ఏదో అప్పుడే తీసుకుంటే అయిపోగా సార్, చెప్పండి మీకు ఏం కావాలో. ఏమొద్దయ్యా. ఏమొద్దా, మరి ఎందుకు పిలిచారు? రేపు కూడా ఏమొద్దని చెప్పడానికి పైకి రమ్మన్నా. ఒక అతనండి మార్నింగ్ జాగింగ్ చేస్తూ ఒక హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళి, సార్ మీ హోటల్లో టీ ఉందా? లేదండి పాలున్నాయి. ఓ పాలు, ఎనర్జీ డ్రింక్. సో ఓకే, ఒక గ్లాస్ పాలు అనేసరికి అతను పాలు ఇచ్చాడు. మిల్క్ లో అసలు షుగర్ లేదండి. సార్ అది షుగర్ లేదండి, పనోడు ఇప్పుడు బయటకు వెళ్ళి. నో 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 లేదు సార్, ప్లీజ్ సార్, పచ్చి పాలు అవుతా ఆరోగ్యం మంచి సార్. ఓ షెట్, ఓకే అని తాగేశాడు. ఎంత? 5 రూపీస్ అండి. ఓకే, అదేంటి సార్ 3 రూపీస్ ఇచ్చారు? షుగర్ ఉందా? షుగర్ లేదు, అందుకే 2 రూపీస్ కట్టు అనేసరికి ఆ పన్నోడు తీసుకుని వచ్చాడు అనమాట. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రండి. ఏంటయ్యా, మా పన్నోడు ఇప్పుడే షుగర్ తీసుకొచ్చాడు సార్, ప్లీజ్ ఇదిగో మీ షుగర్ తీసుకోండి, నా 2 రూపీస్ నాకు ఇవ్వండి. ఓ షెట్ అని 2 రూపీస్ ఇచ్చి ఆ నోట్లో షుగర్ వేసుకుని కొట్టుకుంటుంటే వాడికి చెమటలు గారిపోతున్నాయి. ఒరే రే రే, షుగర్ లో ఏమైనా యూరియా కలిసిందా? వీళ్ళ షుగర్ చెత్తకుంలో పడిపోరా సార్. 5 కిలోలు పడేపో. రే కుంప తీసి పాలలో బల్లిగిన పడిందా? ఒరే ఆ పాలని డ్రైనేజ్ లో పడిరా సార్, పాలు పడేరా. ఎందుకని మంచి వీడిని ఫస్ట్ మనం హాస్పిటల్ తీసుకెళ్ళి అంత దగ్గరకు ఒకసారి వాడు లేచి నిలబడ్డాడు. ఇప్పటిదాకా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా కొట్టుకున్నావు, ఇప్పుడే నీచి నిలబడ్డావు. అదేనే, ఫస్ట్ పాలు తాగాను, తర్వాత షుగర్ తిన్నాను, ఆ పాలల్లో ఈ షుగర్ మిక్స్ చేస్తున్నాను అన్నమాట. ఒక అతను పాపం వాళ్ళ తాతయ్య నేమో సుబ్బారావు టూరింగ్ ట్యాక్స్ అని పెట్టాడు. అయితే టూరింగ్ ట్యాక్స్ అంటే పాతకాలంది కదా సరే, వాళ్ళ ఇంటి పేరు కూడా పక్కన పెట్టాడు. ఏంటి? సుబ్బారావు పంచె, థియేటర్ పేరు. ఆ ఊళ్ళో అనౌన్స్ అవుతుంది ఏ విధంగా, సుబ్బారావు పంచెలో ఖడ్గం, సుబ్బారావు పంచెలో మెరుపు, సుబ్బారావు పంచెలో మెరుపు కలలు, సుబ్బారావు పంచెలో అనకొండ. సో ఇలా పాపం అనుకోకుండా వాళ్ళ తాత పేరు అలా అయిపోయింది అన్నమాట.
అనుకోకుండా జరిగే కామెడీస్ ఇలా ఉంటాయి. ఒకసారి నా రియల్ లైఫ్ లో ఏం జరిగిందంటే, నేను ట్రైన్కి వెళ్తున్నాను. ట్రైన్కి వెళ్తుంటే ఆ రోజు చాలా పండుగ సీజన్ కాబట్టి రిజర్వేషన్ దొరకలేదు. మామూలు జనరల్ కంపార్ట్మెంట్ లో ఎక్దామని ఎక్కేసాను. ఒక ముసలాడు నన్ను బాగా అదే పనిగా చూస్తుంది, గుర్తుపట్టేసింది అన్నమాట అనేసి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు కొడక, నా మనవాడు గాడిద కొడుకు అచ్చం నీ లెక్కనే ఉంటాడు, అందుకే నీ ముఖం చూస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మంటే, బిడ్డ నీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నదా? ఉందమ్మా. ఒకసారి నా మనవానికి ఫోన్ చేస్తావా? సరే తప్పకుండా చేస్తాను. నెంబర్ చెప్పండి. నీ ఫోన్లు ఉంటే చూడుకోరక. నా ఫోన్లు ఎందుకు ఉంటది? మా కోడల దాంట్లో ఉన్నది, కొడుకు దాంట్లో ఉన్నది, మనవరాల దాంట్లో ఉన్నది అని నెంబరు. నీ ఫోన్లు ఉంటే చూడు. అట్లా కాదమ్మా, ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటుంటది, లేకోట్లేదు. మీ మనవరాల నెంబర్ చిట్టి దగ్గర లేదా? ఏ ఉండు బొక్కులు ఉన్నది అని చూసి ఇచ్చిందని నెంబర్ కలిసి తను ఫోన్ తీసుకొని, హలో వారు కుక్క ముఖంగా ఆడిది, ఎక్కడున్నావురా? నీ లెక్కనే ఒక కొడుకు ట్రైన్ లో కనిపిస్తే అని ఫోన్ అడుక్కొని ఫోన్ చేస్తాను అంటే, నాది కుక్క ముఖ మామ? కాదు కొడక, వచ్చిన ఉత్తమాట కన్నా స్టేషన్కురా అనేసి ఫోన్ పెట్టేసింది. అంతే. ఆ ముసలావిడ తన సంచిలోంచి 2 రూపాయలు తీసి నాకు ఇచ్చింది. ఎందుకమ్మా 2 రూపీస్ ఎందుకంటే, నీ పైసలు నాకెందుకు బిడ్డ, నీ ఫోన్ లో కారటేపించుకోవాలి. సో ఇప్పుడు అనుకోని సంఘటనలతో ఇప్పుడు ఒక ఇద్దరు ఆర్టిస్టులు నాకు కావాలి. మీలోంచి ఎవరు వస్తున్నారు? ఒక ఇద్దరు. మీరు నా మామయ్య, మీరు మా అత్తయ్య. అనుకోకుండా నేను మీ అమ్మాయిని లవ్ చేసా, కానీ మీకు నేనంటే నచ్చదు, బికాస్ నేను ఎదవ. అనుకోకుండా ఈ ఎదవ మా ఇంటికి వచ్చేటంటే మీరు వద్దని వాదించాలి. మామ, అత్త రెడీ. మామయ్య, అత్తమ్మ, మన బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతుంటే మీ అమ్మాయి పిచ్చి దాంట్లో ఎక్కువ వచ్చి బస్ స్టాండ్ లో నిలబడింది. దాని పిచ్చి చూపులకి నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించాను. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? పిచ్చోళ్ళకి మేము చెయ్యమల్లు. ఒకవేళ నేను మీ కూతురు చేసుకోవాలంటే నాకు ఏమేమి క్వాలిటీస్ ఉండాలి అదన్నా చెప్పండి ప్లీజ్. 6 feet ఉండాలి. 6 feet ఉండాలి. ఓకే, స్టూల్ వేసుకొచ్చుకుంటా రోజు మీ ఇంటికి. తెల్లగా ఉండాలి. తెల్లగా ఏంది? సున్నం కొట్టుకుంటా మోకానికి. మంచి పర్సనాలిటీ ఉండాలి. గాలి కొట్టుకుంటా, గాలి వేలు. నెక్స్ట్, మంచి స్మైలింగ్ ఫేస్ ఉండాలి. మరి అలా నవ్వకుండా భయం వేస్తుంది. చూసా, అప్పుడే అత్తను భయపెట్టి నల్లడి పెళ్లి కాకముందే సంపూర్ణేష్ బాబు లాగా ఉండాలి. మీ ఆయన అలా ఉన్నాడని నన్ను కూడా అలా రేయమంటావా? మా ఆయన అలా లేడు, మా ఆయన మహేష్ బాబులా ఉన్నాడు. నేను కూడా పొట్టి మహేష్ బాబులా ఉంటానని మీ అమ్మాయి ఏంది? మహేష్ బాబు పొట్టిగా ఉండడు, పొడుగ్గా కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నా చిట్టి తల్లి ఎక్కడున్నావమ్మా? నేను బస్ స్టాండ్ లో ఇలా చూసే లవ్ చేశా. అది గాలికి ఎగిరింది. ఇది కూడా గాలి ఎగిరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, నీకు నేను నచ్చానా? చాలా. అత్త ఒసేయ్, అత్త మామలు ఎక్కడ ఉన్నా కళ్ళు మొక్కాలి రో. నువ్వే కదా కాళ్ళు మొక్క. మరి రండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కూర్చోండి. బాయ్. అనుకోని సంఘటనలు మన లైఫ్ లో ఎన్నో జరుగుతుంటాయి. మరి అటువంటి సంఘటనలు మీతో మేము పాలు పంచుకునేందుకు ఎప్పుడూ ఇక్కడే ఉంటాం. సో కాబట్టి మీరు కూడా ఎటు పోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ అండ్ చూడండి. చూసి నచ్చితే లైక్ కొట్టండి. సో ప్లీజ్ ఖచ్చితంగా మీరు చూస్తుండండి. మీ సలహాలు మా కామెంట్స్ రూపంలో పంపిస్తుండండి. థ్యాంక్ యూ. మీ వెంకీ. లవ్ యూ ఆల్. బాయ్. అక్క, నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీర మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తుంది నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందాం. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి ఇటువంటి కుక్క అదమ్మ. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో సిగ్గుపట్టం చూడు. పిచ్చి ముఖమా, నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి. అదే ప్రకృతి. ట్రైన్లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగా టికెట్ ఏదో అంటే, సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. పడితే పడింది. మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగాను సార్, వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి ఒకటే అరుపులు, సౌండ్లు.
వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క ఒత్తుతుంది అన్నాడు. చొక్క ఒత్తుతే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి. చూసాడు, అమ్మయ్యా ఏందో ఏదో దొరికింది. బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు. ఇట్లా చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లా అది చూసి ఇట్లా అన్న అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతుంది. ఇట్లనేది నాకు పెండ అమ్మ నేను చూసిన తాగటం వల్ల ఇన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.